నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కంగనా రనౌత్ ఎంపీ కాబోతోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో స్వస్థలం మండి నుంచి బీజేపీ తరపున కాంగ్రెస్ ప్రత్యర్థిపై బరిలోకి దిగుతోంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు తను ఆస్తుల చిట్టా ఏంటో కంగనా స్వయంగా గుట్టు బయట పెట్టాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ అన్ని లెక్కలు పరిశీలిస్తుంది. కంగనా నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. విలాసవంతమైన బంగ్లాలు, సూపర్ కార్ల ఎలైట్ కలెక్షన్, పలు నగరాల్లో అపార్ట్మెంట్లు, ఆఫీసులు, రియల్ వెంచర్లు, భారీగా భూములు, మనాలిలో ఇల్లు వగైరా వగైరా చాలా ఉన్నాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇండియాలోనే అత్యుత్తమ నటీమణుల్లో ఒకరు అన్న ప్రశంసలు అందుకుంది. గ్యాంగ్స్టర్, ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సహా మరెన్నో చిత్రాల్లో కంగనా తన అద్భుత నటనలో కట్టిపడేసింది. ఇటీవల దర్శకురాలిగాను సత్తా చాటేందుకు ఉవ్వెళ్లూరుతోంది. అలాగే భారతదేశంలో భారీగా ఆర్జన కలిగి ఉన్న నటిగాను కంగనా రికార్డుల్లో ఉంది. కంగనా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో 6 సార్లు చోటు సంపాదించుకుంది. 3 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. 2020లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. భారత చలనచిత్ర పరిశ్రమలో బంధుప్రీతి, లింగ వివక్ష, పురుషాధిక్యం వంటి సమస్యలపై నిలదీసే తెగువ ఉన్న ఏకైక నటిగాను కంగనకు గుర్తింపు ఉంది. కంగనా స్టార్డమ్ ఇప్పుడు అసాధారణమైనది. నటిగా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించింది. అయితే రాజ్పుత్ కుటుంబంలో పెరిగినప్పటికీ కంగనా నటిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు డబ్బు కోసం చాలా కష్టపడిందనేది చాలా మందికి తెలియదు. తండ్రి కంగనకు ఒక్క పైసా